హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఈ వీడియోలో కరకరలాడుతూ పొంగుతూ చక్క గుల్లగా ఉండే కారం చిప్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ కారం చిప్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోండి. అదే సూజీ అండి. దాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 2 చెంచాల నూనె వేసుకుని ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని కలిపేసుకోవాలి. ఒక ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు ఏమీ పట్టవు, చూసుకుని కొంచెం వేసుకుని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పిండిని అలా నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 2 భాగాలుగా చేసేసి మనం ఒక పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇవి మీకు వీడియోలో చూస్తుంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ మనం తయారు చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇక్కడ గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసేసి ఒత్తేసుకోండి. మీకు మనం తీసుకున్న ముద్ద ఎంత వీలైతే అంతవరకు ఎంత పెద్ద చపాతీలాగా ఒత్తుకోండి. ఇవి ఎక్కువగా స్వీట్ షాపుల్లో డైమండ్ చిప్స్ లాగా అమ్ముతూ ఉంటారండి. ఇవి షాపుల్లో కొన్ని పిల్లలకు పెట్టే కంటే మనం చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకుని పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళు స్నాక్స్ అడిగినప్పుడు చక్కగా ఈజీగా మనం తయారు చేసుకునేలా కూడా ఉంటాయి. ఇలా ఒక పెద్ద చపాతీలా చేసేసిన తర్వాత ఇలా ఒక పిజ్జా కట్టర్ ఉంటే దాంతో ఈ విధంగా కట్ చేసేసుకోండి. మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి ఎలా కట్ చేసుకున్నా కూడా నూనెలో వేసి వేయించేటప్పుడు చక్కగా పొంగుతూ గుల్లగా చాలా కరకరలాడుతూ వస్తాయి. ఇందులో వంట సోడా కూడా ఏమీ అవసరం లేదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా మనం కలుపుకున్న రవ్వ అంతటిని కూడా 2 పార్ట్లుగా చేసాం కదా, ఆ 2 చపాతీలని కూడా ఒత్తేసుకుని మనం చిప్స్ తయారు చేసుకుని పళ్ళెంలో పెట్టుకుని పక్కన పెట్టుకుంటే వేయించుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నేను అలాగే రెండింటిని కూడా చిప్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకునేటప్పుడే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది బాగా వేడవనివ్వాలి. అప్పుడు అలా కట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసుకుని వేయించేసుకోవచ్చు. నూనె బాగా వేడవ్వాలండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి పెట్టుకోండి, బాగా తగ్గించొద్దు. అప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఈ చిప్స్ని వేడి నూనెలోకి వేసేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకున్నా పర్వాలేదండి, మీరు అలా వేసేసుకోండి. కొంచెం వేగిన తర్వాత వాటంతట అవే సెపరేట్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా కాస్త వేగిన తర్వాత బబుల్స్ అన్నీ తగ్గుతాయి. అప్పుడు మనం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇవి కొంతసేపటికి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు వీటిని ఒక టిష్యూ వేసిన బౌల్లోకి తీసేసుకోండి. అసలు నూనె ఏమి పీల్చవండి, మనకి తీసేటప్పుడే కొద్దిగా నూనె అంటుకుంటుంది. ఇలాగే మిగతా చిప్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇలా లైట్ కలర్లో ఉండగానే తీసేసుకోవాలండి. మనం ఇంకొంచెం రంగు వచ్చే వరకు చూస్తే వేడి చల్లారాక బయటికి తీసిన తర్వాత మరి కొంచెం రంగు వచ్చేస్తాయి. వీటిని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఒక నెల రోజుల పాటు అనేవి నిలవ ఉంటాయండి. మనం కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి సాల్ట్ వేసాం కాబట్టి అలాగే ఇచ్చేయచ్చు. లేదు ఇంకొంచెం పెద్ద పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ తినాలనుకుంటే ఈ విధంగా కొంచెం వేయించిన కరివేపాకు, కొద్దిగా కారం, ఒక చిటికెడు చాట్ మసాలాని వేసుకుని మనం ఈ మూడింటిని బాగా కలిపేసుకుంటే మనకి ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఈ రవ్వ చిప్స్ని ఇంట్లో తయారు చేసుకుంటే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ అమ్మీ రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బోల్డ్ అని మంచి స్నాక్ రెసిపీస్ని నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంతేనండి, మనకి కారం చిప్స్ తయారైపోయాయి. మన షాప్లో కొన్ని పిల్లలకు పెట్టే కంటే ఇలా తయారు చేసుకుని పెడితే చాలా మంచిది. స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, చక్కగా స్నాక్స్లోకి కూడా ఇవి తయారు చేసి పెట్టచ్చు. చూసారా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.